జనవరి 26 నుంచి అమలు చేయనున్న 4 పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. వీటిపైనే రేపు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సెక్రటరియట్లో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇక రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై డిస్కస్ చేస్తారు. జనవరి 26 నుంచి అమలు చేయనున్న 4 పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. వీటిపైనే రేపు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సెక్రటరియట్లో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై డిస్కస్ చేస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం సెక్రటరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మధురి, రేపు మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్ లో అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ కాన్ఫరెన్స్ లో ప్రధానంగా 4 అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. సో ఇప్పటికే వీటికి సంబంధించి అంటే ఈ 4 అంశాలలో రైతు భరోసా, తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై ఈ 4 అంశాల మీదనే రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించున్నారు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆల్రెడీ సర్వే కొనసాగుతున్నది. దాదాపు 95% అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 95% ఈ సర్వే పూర్తయింది. ఈ సర్వే పూర్తి కాగానే అర్హుల ఎంపిక చేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఎట్లా ఉన్నది, గ్రామాలలో ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి, ఇంకా అందులో ఏమన్నా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉందా, ప్రజలు ఎలాంటివి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాంట్లో సర్వేకి వెళ్ళినప్పుడు అధికారులతో ఎలాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తా ఉన్నారు, ఇంకా మనం ప్రభుత్వం తరపు నుంచి ఏం మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా, రేషన్ కార్డులు, తర్వాత ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి సో ఈ 3టికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వీటిని జనవరి 26 నుంచి అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి ఇక ఈ 3 అంశాలకు సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, తర్వాత జిల్లాల వారీగా ఆ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, రైతుల నుంచి అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ఏ జిల్లాలో ఎక్కువగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి కానీ, తర్వాత ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఎట్లా ప్రజల నుంచి ఎట్లాంటి అభిప్రాయాలు వస్తా ఉన్నాయి, రైతులు ఏమనుకుంటున్నారు, సో దీనికి సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటి మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రయారిటీకి సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి జిల్లాలలో ఎట్లా ముందుకెళ్ళాలి, అర్హుల ఎంపిక ఎట్లా ఉండాలి, గత బీఆర్ఎస్ హయాంలో చాలా అక్రమాలు జరిగాయని ఉన్నాయి. కాబట్టి ఈసారి నిజమైనటువంటి అర్హుల ఎంపిక చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కలెక్టర్ల బాధ్యత ఏంటి, సో గ్రౌండ్ లెవెల్లో మండలాల్లో తర్వాత గ్రామాలలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కలెక్టర్లు పలు కీలకమైనటువంటి సూచనలు చేయడంతో పాటు అర్హుల ఎంపిక విషయంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా గ్రౌండ్ లెవెల్లో నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ పథకాలు వర్తించే విధంగా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి చెప్పే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి అంశాల మీద కలెక్టర్లకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో విచారణ జరిగింది. గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు న్యాయవాది మహేష్. ఇక పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు తెల్లవారుజామున అదనపు షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక అదనపు షోలు, షో టైమింగ్స్, ప్రేక్షకుల రద్దీ నియంత్రణకు సంబంధించిన విషయాలపై శుక్రవారం ఆదేశాలు ఇస్తామని చెప్పింది. ఇక టికెట్ ధరల పెంపు అంశాన్ని పుష్ప 2 కేసుతో పాటుగా విచారణ జరుపుతామని చెప్పింది ధర్మాసనం.
రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో విచారణ జరిగింది. గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు న్యాయవాది మహేష్. ఇక పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు తెల్లవారుజామున అదనపు షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అదనపు షోలు, షో టైమింగ్స్, ప్రేక్షకుల రద్దీ నియంత్రణకు సంబంధించిన విషయాలపై శుక్రవారం ఆదేశాలు ఇస్తామని చెప్పింది. ఇక టికెట్ ధరల పెంపు అంశాన్ని పుష్ప 2 కేసుతో పాటుగా విచారణ జరుపుతామని చెప్పింది ధర్మాసనం. ప్రొడ్యూసర్ దిల్ రాజుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత దేశపతి శ్రీనివాస్. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా ఫంక్షన్ లో దిల్ రాజు తెలంగాణ కల్చర్ ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్ రాజుకు ఆంధ్రాలోనే సినిమాలకు వైపు ఉంటుందట, తెలంగాణలో ఉండదట అని విమర్శించారు. ఇక తెలంగాణలో వైబ్ లేకపోతే ఇక్కడ సినిమాలు చేయటం మానుకోవాలన్నారు. ఇక్కడ వైపు ఉండదన్న దిల్ రాజు తెలంగాణలో సినిమాలు మానుకొని కళ్ళు, మాంసం దుకాణాలు పెట్టుకోవాలని సూచించారు దేశపతి. కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదాయన. ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు. ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ను అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలో సినిమా విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట. అయితే తెలంగాణలో సినిమాలు మానుకోని ఆయన దిల్ రాజు, నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో, ఇక్కడ కూడా నీకు వైబ్ ఉంటుంది. నీకు కావాల్సింది వైబ్ కదా, ఇక్కడ సినిమాలకు వైబ్ ఉంటుంది అంటున్నావు కదా, సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల, నైజాంలో టికెట్ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు దిల్ రాజు గారు? తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు సినీ నటుడు నాగార్జున. జోదే ఘాట్ వ్యాలీ, మిట్టే, బోగతా జలపాతం పర్యాటకులను ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయన్నారు. ఇక వరంగల్లో 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయం ప్రతి ఒక్కరూ చూడవలసిన వారసత్వ సంపదన్నారు. ఇక యాదగిరిగుట్ట ఆధ్యాత్మిక అనుభూతి మాటల్లో వర్ణించలేమన్నారు. తెలంగాణ భోజనంలో జొన్న రొట్టె, అంకాపూర్ చికెన్, సర్వపిండి, ఇరానీ చాయ్, కరాచీ బిస్కెట్స్, హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదన్నారు. వాటిని తలుచుకుంటేనే నోరూరుతుందన్నారు. తాను చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగానంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని అద్భుతమైన ప్రదేశాలను చూడటానికి టూరిస్టులను ఆహ్వానించారు నాగార్జున. ఐఎమ్ నాగార్జున. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ తెలంగాణ అంతా తిరిగాను. సో మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్. జోదేఘాట్ వ్యాలీ, మిట్టే వాటర్ ఫాల్స్ ఆదిలాబాద్ దగ్గర, బోగాతా టెంపుల్స్ లో అంటే వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్. యాక్చువల్లీ రామప్ప టెంపుల్ ఇట్స్ అ వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్. మీరు చూడాలి, ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్ అండ్ సో డివైన్. యాదగిరిగుట్ట ఎన్నిసార్లు వెళ్ళానంటే అక్కడికి చాలా సార్లు వెళ్ళాను. సచ్ అ స్పిరిచువల్ అండ్ డివోషనల్ ఎక్స్పీరియన్స్. డోంట్ మిస్ యాదగిరిగుట్ట. తెలంగాణ భోజనంలో నాకు నచ్చింది ఏంటంటే జొన్న రొట్టెలు, అంకాపూర్ చికెన్. అండ్ స్నాక్స్ లో చెప్పాలంటే సర్వపిండి చాలా ఇష్టం. ఇంకా మీకు తెలియదేముంది, ఇరానీ చాయ్, కరాచీ బిస్కెట్స్, హైదరాబాద్ బిర్యానీ, ఇదంతా వరల్డ్ ఫేమస్, నాట్ జస్ట్ ఇండియా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఇవన్నీ మర్చిపోలేదు. వీటిని ఇప్పుడు మీతో చెప్తుంటేనే నా నోరు ఊరుతుంది. What I love about Telangana, the people are so warm, they welcome everybody, every language, and there's so much vibrance, so much color. మీరందరూ తప్పకుండా రండి, తెలంగాణని ఎంజాయ్ చేయండి. జరూర్ ఆనా హమారే తెలంగాణ. అందరికీ నమస్కారం. ఐఎమ్ నాగార్జున. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ తెలంగాణ అంతా తిరిగాను. సో మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్. జోదేఘాట్ వ్యాలీ, మిట్టే వాటర్ ఫాల్స్ ఆదిలాబాద్ దగ్గర, బోగాతా టెంపుల్స్ లో అంటే వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్. యాక్చువల్లీ రామప్ప టెంపుల్ ఇట్స్ అ వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్. మీరు చూడాలి, ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్ అండ్ సో డివైన్. యాదగిరిగుట్ట ఎన్నిసార్లు వెళ్ళానంటే అక్కడికి చాలా సార్లు వెళ్ళాను. సచ్ అ స్పిరిచువల్ అండ్ డివోషనల్ ఎక్స్పీరియన్స్. డోంట్ మిస్ యాదగిరిగుట్ట. తెలంగాణ భోజనంలో నాకు నచ్చింది ఏంటంటే జొన్న రొట్టెలు, అంకాపూర్ చికెన్. అండ్ స్నాక్స్ లో చెప్పాలంటే సర్వపిండి చాలా ఇష్టం. ఇంకా మీకు తెలియదేముంది, ఇరానీ చాయ్, కరాచీ బిస్కెట్స్, హైదరాబాద్ బిర్యానీ, ఇదంతా వరల్డ్ ఫేమస్, నాట్ జస్ట్ ఇండియా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఇవన్నీ మర్చిపోలేదు. వీటిని ఇప్పుడు మీతో చెప్తుంటేనే నా నోరు ఊరుతుంది. What I love about Telangana, the people are so warm, they welcome everybody, every language, and there's so much vibrance, so much color. మీరందరూ తప్పకుండా రండి, తెలంగాణని ఎంజాయ్ చేయండి. జరూర్ ఆనా హమారే తెలంగాణ.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 24,905 ఓటర్లతో కూడిన జాబితాను కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఇక ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గత అక్టోబర్ నుంచి డిసెంబర్ 6 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. అటు ఈ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. తాజాగా తుది ఓటర్ల లిస్టు విడుదలైంది. మొత్తం 24,905 మంది ఓటర్లతో కూడిన జాబితాను నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు గత అక్టోబర్ నుంచి ఓటర్లు నమోదు ప్రక్రియ మొదలైంది. గత నెల 6 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఉన్న మొత్తం 12 జిల్లాల నుంచి 28,000 మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అనంతరం గత నెల 23న మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఈ లిస్టుపై అభ్యంతరాలను స్వీకరిస్తూ అదే సమయంలో కొత్తగా దరఖాస్తులకు అనుమతించారు. ఈ నేపథ్యంలో 2,351 మంది ఓటర్ల సంఖ్య పెరిగి తుది జాబితా తాజాగా విడుదలైంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 24,905గా నమోదైంది. అందులో పురుషులు 14,940 మంది కాగా మహిళలు 9,960 మంది ఉన్నారు. 2019 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈసారి 4,017 మంది ఓటర్లు అదనంగా నమోదయ్యారు. ఈ తుది ఓటర్ల జాబితా ఆధారంగానే ఫిబ్రవరిలో ఎన్నికలకు షెడ్యూల్ను విడుదల చేసి మార్చిలో పోలింగ్ నిర్వహించనున్నారు. తిరుపతిలో ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అల్టిమేట్ గా మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు. నేను అధికారంలో ఉన్నా, అపోజిషన్ లో ఉన్నా, నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సామాన్య భక్తుడుగానే ఉంటా. దట్ ఇస్ మై డెడికేషన్. ఐ విల్ కంటిన్యూ దట్. రేపు అన్ని కూడా ఒకసారి సమీక్ష చేస్తాం. అందుకే నేను చెప్పాను, అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విఐపీసీగా కాకుండా అందరం భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుని ఆశీస్సులు బాగుంటాయి. ఈ ఘటనలో పూర్తి వైకల్యం టీడీడీ యువది, అడిషనల్ యువది బాధ్యత తీసుకోవాలంటే కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. ఓకే, నేను డెప్త్కి వెళ్ళాను, డీటెయిల్కి వెళ్ళాను, దెన్ ఐ హ్యావ్ టేకన్ డెసిషన్స్. అందుకని ఈఓకు చెప్తున్నా, జాయింట్ ఈఓకి చెప్తున్నా, చైర్మన్కి చెప్తున్నా, మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్ గా డైరెక్షన్ ఇస్తుంది. ఐఎమ్ వెరీ క్లియర్ అన్నది. అంటే సమన్వయం లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణం అనేది పోలీసులకు కావచ్చు, టీడీడీకి కావచ్చు. నో, వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు చెప్పినట్టన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఐఎమ్ టేకింగ్ అట్ మోస్ట్ efficient way, which is right the path according to my conscience. I am taking decisions. Sir, apart from the judicial inquiry, will it be wise to organize a Dharmika Sabhas and seek the opinions of all stakeholders to restore the sanctity of the temple? Sanctity of the temple lo jaragaledu. No, not this incident. Overall, other aspects, all stakeholders yokka అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్ వే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ ఇఫ్ నెసరీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్లో ఎంత ఇవ్వాలి, ఆఫ్లైన్ ఎంత ఇవ్వాలి, వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్లకు ఆన్లైన్లో. ఇప్పుడు కొంతమంది అడిగారు మీరు ఆన్లైన్లో ఇవ్వాలని, కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్లో ఇస్తే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం, మాకు రాకపోవచ్చు, అవసరమైతే 3 రోజులు ఇక్కడే ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చిందని అడిగేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆధార్ ఉంది, ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేసేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది. ఫూల్ ప్రూఫ్, అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు, పిల్ఫరేజ్ అనే మాట ఉండదు, ఫూల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది. విల్ ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్. 5 లక్షల మందికి
లైన్లు పెట్టుకొని తిరుపతిలో ఇవ్వడం అనేది పెద్ద అదే మరి నేనేమంటానంటే మీకు గతంలో 4-5 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలన్నీ 1 by 1 కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రసాదాల దగ్గర నుంచి, అన్నదానం దగ్గర నుంచి, ఇంకా కాటేజ్ దగ్గర నుంచి. ఒకవేళ మాలో మా వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటే పెంచుకోవాలి టు డెలివర్ ప్రాపర్లీ. ఇప్పుడు తిరుమలరావుకో, బిఆర్ నాయుడుకో, ఇంకొకరికో ఈ జాబ్ చేయలే వాళ్ళు. బీ క్లియర్, దే ఆర్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్, ఈయన ఒక చైర్మన్గా వచ్చాడు ప్రొఫెషనల్గా. ఆయన వేరే ఆర్గనైజేషన్ రన్ చేయ ఉండొచ్చు. ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకత ఉంది. ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. పబ్లిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి, పబ్లిక్ ఆర్ ఇన్వాల్వ్, మనోభావాలు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. సో రీసెంట్లీ పరకమణి స్కామ్ అన్నారు. ఎన్ని రోజులు జరిగింది ఏమనేది కూడా తెలియదు. అండ్ బట్ స్కామ్ వాజ్ అన్నర్త్ అండ్ ఫైనలీ ఇట్ వాజ్ డిస్పోజ్డ్ బిఫోర్ లోకల్ అన్నర్త్. Lots of cases and the vigilance inquiry had also happened. Will the state government also look into these? No, everything అండి. ఎవడు తప్పు చేసినా, మా అడ్మినిస్ట్రేషన్ మిస్ అయినా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. ఆయన పేరే వడ్డీ కాసులవాడ, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవిందా గోవింద. వాట్ ఇట్ మీన్స్, ఎప్పుడో నెక్స్ట్ జన్మలో నిన్ను పనిష్ చేస్తాను కాదు. You are going to take that punishment this Janma only. You have seen that. Not now. So many occasions. నేను so many persons చూశాను. ఒక ఆయన నేను టీటీడీలో ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే అప్పుడు అనుకునేవాళ్ళం చిన్నప్పటి నుంచి. కానీ ఆయన జీవితంలో వాళ్ళు సఫర్ అయినంత ఎవరూ సఫర్ కాదు. బీ క్లియర్. యూ గో త్రూ ఎగ్జాంపుల్స్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఎవ్వరు అతిగా ప్రవర్తించినా, ఒకవేళ నేను ఎగ్జామ్ రైట్ చేసినానే మిస్ అయినా, నువ్వు మిస్ అయినా, దేవుడు మాత్రం అకౌంట్ రాసుకుంటాడు, సెటిల్ చేసేస్తాడు. కాబట్టి అందరికీ అది ఉండాలి. మనం ఇక్కడ పవిత్రమైన భావంతో పనిచేసినప్పుడు ఆ పవిత్ర హృదయంతోనే మీరు భక్తులుగా ఉంటే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. మీరు అటుగా ఉండి దుర్వినియోగం చేస్తే యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇంగ్లీష్ Sir, English please. Okay. Sir, was it the failure of the government or the police department or lack of coordination between the departments happened yesterday, sir? I explained everything just now. You can go through all those things. You will get all the answers for you. Okay. Sir, English please, sir. 1 minute. Speak about the action taken by the government that was promptly done immediately. What was all done and speaking? Yeah, I'm telling. ఓరుగల్లులో పాలన చేస్తున్న వారిలో మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులే ఎక్కువ. ఇదే తీరులో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువే. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్లోనూ మహిళలదే టాప్ ప్లేస్. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ఓటర్లపై ఫోకస్ చేస్తున్నాయి పార్టీలు. దేశంలో ఏ జిల్లాకు లేని చరిత్ర ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా సొంతం చేసుకుంది. ఇక్కడంతా అతివలే సారథులు. ఉన్నతాధికారుల నుంచి ప్రజాప్రతినిధులలో 80% మహిళలే ఉన్నారు. వీరంతా పాలనలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వరంగల్ హనుమకొండ కలెక్టర్లుగా సత్యశారద, ప్రావీణ్యారెడ్డి, మంత్రులుగా సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేగా యశస్వినిరెడ్డి, ఎంపీగా డాక్టర్ కావ్య, ఇలా చాలా మంది మహిళా అధికారులున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఓటర్లలోనూ మహిళలే ఎక్కువగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ వారిదే హవా. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఉమ్మడి వరంగల్ 12 నియోజకవర్గాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ 12 శాసనసభ నియోజకవర్గాల్లో 29,18,033 మంది ఓటర్లుండగా ప్రస్తుత జాబితా ప్రకారం 41,03,998కి పెరిగింది. ఎంపీ ఎన్నికలతో పోలిస్తే 1,23,366 మంది ఓటర్లు పెరిగారు. అత్యధికంగా వరంగల్ పశ్చిమలో 2,85,177 మంది, అత్యల్పంగా పరకాలలో 2,23,202 మంది ఓటర్లున్నారు. సర్వీస్ ఓటర్లు అత్యధికంగా నర్సంపేటలో 355, అత్యల్పంగా వరంగల్ పశ్చిమలో 74 మంది ఉన్నారు.
ఇక మహబూబాబాద్ నియోజకవర్గంలో 2,60,662 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 1,33,088 మంది, పురుషులు 1,27,557 మంది ఉన్నారు. డోర్నక్లో 2,24,650 మంది ఓటర్లలో మహిళా ఓటర్లు 1,14,627 మంది, పురుషులు 1,10,016 మంది ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 2,58,315 ఓట్లున్నాయి. వీరిలో 1,30,543 మంది మహిళలు, 1,27,758 మంది పురుష ఓటర్లున్నారు. ఇక అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా 18 ఏళ్లు నిండిన వారికి కొత్తగా ఓటు హక్కును కల్పించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్కు 15 రోజుల ముందు వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఓటర్లలో ఎక్కువగా మహిళలే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కీలకం కానున్నారు. దీంతో మహిళా ఓటర్లపై దృష్టి పెట్టాయి రాజకీయ పార్టీలు. ఫారెస్ట్ సమీప గ్రామాల ప్రజలు అక్కడ భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదే అదునుగా కొంతమంది అక్రమంగా అడవిలోని చెట్లను నరికి భూ కబ్జాకు పాల్పడుతున్నారు. ఇల్లీగల్ గా భూములు చదును చేసి వ్యవసాయ భూములుగా మార్చుకుంటున్నారు. కరీంనగర్, ఉమ్మడి జిల్లాలో ఫారెస్ట్ ల్యాండ్స్ అటవీశాఖ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లిలో ఫారెస్టు భూములున్నాయి. ఇక్కడ దట్టమైన అడవులతో పాటు చిట్టడవులు ఉన్నాయి. బతుకు తెరువు కోసం తరతరాలుగా అడవుల్లో సాగు చేసుకున్న వారికి పోడు పట్టాలు కావాలని ఆందోళనలు జరిగాయి. దీనిపై గత ప్రభుత్వం కొందరికి పోడు పట్టాలిచ్చింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా పలు చోట్ల అడవులు నరికేసి డోజర్లతో భూములు చదును చేసుకుంటూ కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో ఇలాంటి భూముల్లో తిరిగి మొక్కలు నాటేందుకు ప్రయత్నించింది. దీంతో అనేక చోట్ల తిరుగుబాట్లు, గొడవలు జరిగాయి. ఇప్పుడు అలాంటి గొడవలే మళ్లీ జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, కదలాపూర్ లాంటి చోట్ల జరుగుతున్నాయి. మెట్పల్లి మండలం రంగారావుపేట ఫారెస్ట్ బీట్ కంపార్ట్మెంట్లో 611/13 పరిధిలో 1200 హెక్టార్లలో ఫారెస్టు భూమి విస్తరించింది. మండలంలోని రంగారావుపేట, ఆత్మకూర్, రామలచ్చక్కపేట, జగ్గాసాగర్, కేసీఆర్ తాండా, పాటిమీది తాండా, మెట్ల చిట్టాపూర్, అల్లూరి సీతారామరాజు తాండా, ఆత్మనగర్ తదితర గ్రామాల శివార్లలో అటవీశాఖ భూమి ఉంది. ఈ ప్రాంతాల్లో కొందరు సీక్రెట్ గా యంత్రాలతో ఫారెస్టు భూముల్లోని చెట్లను తొలగించి చదును చేస్తూ ఆక్రమిస్తున్నారు. దీంతో అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణాలు, క్రూర మృగాలు ఊర్లలోకొచ్చి దాడులు చేస్తున్నాయి అంటున్నారు జనం. అదే చిన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు అన్ని జంగల్ ఏరియా ఉండి వచ్చేదానికి భయపడుతుంటిమి. పులులు అవి ఇవి తిరుగుతున్నాయి, గుడ్డేనుగులని తిరుగుతున్నాయని భయం ఉండే. అందుకే ఇప్పుడు జంగల్ ఏం లేకుండా ఇల్లంతా కొట్టేసినందుకు ఇబ్బంది అవుతుంది. ఈ జీవరాశులు ఏం లేకుండా ఊర్ల మీదకి వస్తున్నాయి, ఇబ్బంది ఎత్తున్నాయి. మా ఊర్లో అటవీ భూమి 100 ఎకరాలు ఉండే ఒకప్పుడు. ఇప్పుడు అంతా చదును చేయడం వలన వన్యప్రాణులు ఊళ్ళకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా కోతుల బెడద ఎక్కువైపోయింది విలేజ్లో. పశువులు మేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. కాలుష్యం పెరిగిపోవడం జరుగుతుంది. కారణం మనం అటవీ భూమి చదును చేయడం వల్ల ఇవన్నీ జరగడం జరుగుతుంది. ఈ సంఘటనపై ఎన్నోసార్లు మేము అటవీ అధికారులను, ఏయూ గారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కలవడం జరిగింది, చెప్పడం జరిగింది ఇప్పపిల్ల తరపున. అయినా వాళ్ళు అసలు శ్రద్ధ చూపడం లేదు. గత సర్కారు హయాంలో పోడు భూములకు పట్టాల కోసం ఈ ప్రాంతంలో కొందరు దరఖాస్తు చేసుకోగా వారెవరికీ పట్టాలు రాలేదు. అడవులను ఆక్రమించుకొని వ్యవసాయ యోగ్యంగా మార్చుకుంటే ఈ కొత్త ప్రభుత్వం పోడు పట్టాలిస్తుందన్న నమ్మకంతో కొందరు కావాలని అడవులను ఆక్రమిస్తున్నారు. మరోవైపు ఆక్రమించిన భూములు ఎకరానికి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు అమ్ముతున్నారని ఆరోపణలున్నాయి. గతంలో మెట్పల్లి మండలంలో 309 మంది పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా సర్వేలో వీరెవరూ అర్హులు కాదని అధికారులు తేల్చారు. సర్పంచ్ 95లా నేను సర్పంచ్ చేసేటప్పుడు అడవిలోకి వెళ్దామంటే మనిషి రాకుండా ఇట్లా చెట్లు, టేకానం కానీ ఇంకా ఇతర పళ్ళ చెట్లు అవన్నీ ఉండేవి. ఇప్పుడు రాను ఈ 10 సంవత్సరాల నుంచి అయితే ఒక ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు పట్టించుకోకని రేంజ్ ఆఫీసర్స్
పట్టించుకోక మొత్తం ఆడి మొత్తం కాలైపోయి మొత్తం ఏవి జంతువులు పులులు కానీ గుడ్డెనుగులు అవన్నీ జంతువులు ఏ జంతువు అయినా కానీ విలేజ్లలో పడుకుంటా పాల భయంతో తండావాసులు అయితే బిక్కు అనుకుంటా అరిచేతుల పానాలు పెట్టుకొని బతుకుతుండ్రు. ఎందుకంటే వాళ్ళు అడవిలో ఉన్నారు. మార్క్స్గా ఇప్పుడు అది అక్కడ దాకా వచ్చినాయి అంటే అడవిల దాకా వస్తాయి. ఈ విలేజ్లలో ఫారెస్ట్ భూములలో తిరుగుతారో వాళ్ళే పై ఆఫీసర్కి ఏం తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, సార్ అంతా బాగానే ఉన్నది, అంత మంచిగానే ఉన్నది, అంత కరెక్ట్ ఉన్నది అని చెప్పు అక్కడ వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చుంటే చూస్తారు తప్ప కానీ ఒక పైనుంచి వచ్చి తిరిగి చూస్తే వాళ్ళకి ఏర్పడుతుంది. ఒకప్పుడు మొత్తం దట్టమైన జంగల్ ఉంటుండే ఫారెస్ట్. ఆ టైంలో జీవరాశులన్నీ ఇక్కడే ఉంటుండే. మేము కూడా సీతాఫల పండ్లు నేరేడు పండ్లు అవి తెంపుకోవడానికి ఇక్కడ వచ్చేవాళ్ళం. ఈ టైం వచ్చేసరికి ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తామనగానే ఎక్కడో అక్కడ జంగల్నంతా కొట్టేస్తూ సాఫ్ చేయడం జరుగుతుంది. ఇట్లా చేసేసరికి ఇప్పుడు ఈ జంగల్ ఉన్న జీవరాశులు మొత్తం ఊర్లోకి వస్తున్నాయి. ఇప్పుడు ఊర్లోకి వచ్చి ఇండ్లన్నీ నాశనం చేస్తున్నాయి, కోతులు ఇవన్నీ. ఈ మధ్యన చిరుతపులు కూడా ఇవి కూడా ఊర్లోకి రావడం జరుగుతున్నది. ఇదే ఏరియాలు తిరుగుతున్నాయని చెప్తున్నారు. అడవి దట్టమైన అడవి ఉన్నప్పుడు చెట్లు ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు మాకు వర్షాలు కూడా మంచి టైంకి వస్తుండే. ఇప్పుడు అసలు వర్షం వచ్చేది కూడా రాకుండా అయిపోయింది. గతంలో ఆక్రమణలు అడ్డుకునే సమయంలో పోలీసులు పోడు రైతులకు మధ్య గొడవలు జరిగాయి. రంగారావుపేటలో పికెటింగ్ ఏర్పాటు చేసి ఆక్రమణలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోరుడు రైతులు. అర్ధరాత్రి ఫారెస్ట్ భూములను చదును చేస్తున్న యంత్రాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన ఓ అధికారిపై అక్కడున్నవారు దురుసుగా వ్యవహరించారు. ఇటీవల మెట్పల్లిలో ఓ అటవీ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడమే ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తుందంటున్నారు స్థానికులు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో వివాహిత రాపోలు రమ్య ఆత్మహత్య ఘటనలో హయత్ నగర్ ఎస్ఐ సైదులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు. ఆయనపై కేసు నమోదు చేయాలన్నారు. భువనగిరి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎస్ఐ సైదులు పోలీస్ స్టేషన్కు వచ్చే వరకు ఆందోళన విరమించమన్నారు. ఓ ఇంట్లో చోరీ విషయంలో మహిళను పిలిపించి ఎస్ఐ సైదులు దురుసుగా వ్యవహరించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ తీరుతో మనస్తాపానికి గురైన రమ్య సూసైడ్ చేసుకుని అంటున్నారు. చెయ్యని తప్పుకు తమను దొంగలా చూస్తూ పోలీసులు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు ఆమె భర్త. గతంలో ఎస్ఐ సైదులపై మహిళను వేధించిన ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ ఫోన్ నెంబర్ తీసుకుని వేధింపులు గురిచేశాడు ఎస్ఐ. ఇక మనస్తాపంతో బాధితురాలు సొంత గ్రామం యాదాద్రి జిల్లా సిరిపురంలో సూసైడ్ చేసుకుంది రమ్య. మేము హైత్నగర్లో ఒక ఫంక్షన్ పోయినాం. హైత్నగర్లో ఫంక్షన్ పోతే ఆడ గోల్డ్ పోయిందని చెప్పి మురళి అనే అతను మాకు ఫోన్ చేసి హరాస్ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానంటే మేము కూడా చేయమని అన్నాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇచ్చినాక మాకు హైత్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. హైత్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్ఐ గారు ఫోన్ చేసిరు. ఫోన్ చేస్తే మేము ఆడికి వచ్చినాం. మీ మిసెస్ మీద రమ్య మీద అభియోగం ఉంది, ఇట్లా గోల్డ్ పోయిందంట, మీరు ఒకసారి రావాలి హైత్నగర్ కు అని అన్నారు. హైత్నగర్ పిఎస్కి రావాలి అని అంటే సరే సార్ అని చెప్పిన. సరే సార్ అని తెల్లారి మేము మార్నింగ్ మా మిసెస్ ని తీసుకొని ఇంకొక ఆమె మీద కూడా పెట్టుండే. ఆ ఇద్దరిని తీసుకొని నేను హైత్నగర్ పిఎస్కి పోయినా. హైత్నగర్ పిఎస్కి పోయినాక ఏఎస్ఐ గారు చాలాసేపు మాట్లాడిరు. లేదు అయిపోయింది, ఎస్ఐ గారు వస్తే అయిపోతుంది, కేసు అయిపోతుంది అని అన్నారు. ఎస్ఐ గారు వచ్చినాక ఏం జరిగిందో తెలియదు. ఎస్ఐ గారు లోపలికి పిలిపించుకొని మాట్లాడిర్రు. మన మీద కేసు పెట్టినా అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడిర్రు. హైత్నగర్ ఎస్ఐ సైదులు సార్, కేసు సైదులు. ప్రధాన ఆరోపణ మొత్తం ఇదే, దీని మీదనే. అవి మన గోల్డ్ పోయిందనే దాని మీదనే జరిగింది. ఆమె చాలా సెన్సిటివ్ తీసుకోలేకపోయింది. ఊర్లో తెలిస్తే ఎట్లుంటది. ఎస్ఐ బ్యాడ్ బిహేవ్ చేయడం వల్లనే ఈ రకంగా జరిగింది. ఎస్ఐ గారి పాత్ర ఉంది. మన కేసు ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు నడుస్తున్నప్పుడు మామూలుగా అతని పక్కన కూర్చోబెట్టుకొని అతను మాట్లాడుతుంటే కనీసం మిమ్మల్ని ఏది చేయాలి అది చేస్తా, మీ అంతు చూస్తా అని చెప్పి అంటున్నప్పుడు కూడా కనీసం ఎస్ఐ గారు కట్టడి చేయలేకపోయారు ఆ పర్సన్ ని.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో వివాహిత రాపోలు రమ్య ఆత్మహత్య ఘటనలో హయత్ నగర్ ఎస్ఐ సైదులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు. ఆయనపై కేసు నమోదు చేయాలన్నారు. భువనగిరి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎస్ఐ సైదులు పోలీస్ స్టేషన్కు వచ్చే వరకు ఆందోళన విరమించమన్నారు. ఓ ఇంట్లో చోరీ కేసులో మహిళను పిలిపించి ఎస్ఐ సైదులు దురుసుగా వ్యవహరించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ తీరుతో మనస్తాపానికి గురైన రమ్య సూసైడ్ చేసుకుందని అంటున్నారు. ఇక చెయ్యని తప్పుకు తమను దొంగలా చూస్తూ పోలీసులు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు ఆమె భర్త. గతంలో ఎస్ఐ సైదులపై మహిళను వేధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళా ఫోన్ నెంబర్ తీసుకుని వేధింపులకు గురి చేశాడు ఎస్ఐ. ఇక మనస్తాపంతో బాధితురాలు సొంత గ్రామం యాదాద్రి జిల్లా సిరిపురంలో సూసైడ్ చేసుకుంది రమ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.